నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. మొత్తానికి జగన్లో అరెస్ట్ భయం పుట్టుకుందా? ఎందుకని గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని కలిశారు? కలవడం కూడా సింగిల్గా కాకుండా ఎందుకని భారతి గారితో పోయారు? గతంలో వైసీపీ నేతలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహం, అందుకే సింగిల్గా వస్తాడు అని చెప్పి అనేవాళ్ళు. కానీ అబ్దుల్ నజీర్ గారి దగ్గరికి ఎందుకని సతీమణితో వెళ్ళారని చెప్పి అర్థం కావట్లా. వాస్తవానికి అబ్దుల్ నజీర్ గారి దగ్గరికి మాత్రమే ఎందుకని సతీమణితో వెళ్ళాడనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. వాస్తవానికి సతీమణితో వెళ్తే ఎక్కడ ఎటువంటి తప్పు ఉండదు. కానీ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కావచ్చు, లేదా దైవ కార్యాలకు కావచ్చు, లేదా ఎక్కడికైనా సరే భారతిరెడ్డి గారు మనం చూసిన దాఖలాలే లేవు. ఏదో ఎన్నికలకు సంబంధించిన ప్రచారాల్లో తప్ప ఎక్కడ కూడా ఆవిడ కనిపించినటువంటి దాఖలాలు లేవు. కానీ అబ్దుల్ నజీర్ గారిని ఎందుకు కలిశారనేది ఇప్పుడు దంపతులు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది. ఏంటి అంటే 17A అనగానే గుర్తొచ్చేది ఏంటి అంటే, గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి అంటే 17A వర్తించాలి అన్నదాన్ని తుంగలో తొక్కి వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాదాపు 53 రోజులు జైలు పాలు చేయడం మనం చూసాం. అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి 53 రోజులు ఉండగా దాదాపు 97 దేశాలలో నిరసనలు ఎలా వచ్చాయో మనం చూసాం. ప్రజా ఆదరణ ఎలా వచ్చిందో చూసాం. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, అది లిక్కర్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, భూదందాలు కావచ్చు, లేదా అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దేంట్లో అరెస్ట్ అయినా సరే కనీసం ఎక్కడా కూడా వాళ్ళ సొంత బంధువులు కావచ్చు, సొంత కుటుంబ సభ్యుల నిరసన కూడా మనం ఎక్కడ చూడడంలా. అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తుందో మనకు అర్థమవుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఎందుకని అబ్దుల్ నజీర్ గారిని, ఇద్దరు దంపతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, భారతిరెడ్డి గారు కావచ్చు, గవర్నర్ నజీర్ గారిని ఎందుకని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఇద్దరు ఏపీలో లేని టైంలో వాళ్ళు ఎందుకని వెళ్ళి కలిశారనేది పెద్ద టాపిక్. అయితే దీనికి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, దాదాపు 6 రోజుల ట్రిప్, అది ఏదైతే సింగపూర్ ట్రిప్ ఏదైతే ఉందో 6 రోజులు వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించిన అమరావతి డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నిటి గురించి వెళ్ళారు. కాకపోతే 4 రోజుల్లోనే తిరిగి ఎందుకు వచ్చారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ కింద కనిపిస్తుంది. అయితే వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి ఇతరులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏదో జరగబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ఒక పెద్ద అనుమానం అయితే వచ్చింది. గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళారు. ఆయన తిరిగి రాగానే ఏమన్నారు, లండన్కి వెళ్ళాను, నేను లేని టైంలో ఎత్తేసారని చెప్పినారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ భయం పట్టుకొని అరెస్ట్ చేస్తే 1+1 అంటే 11 కాదు, 1+1 అంటే జగన్మోహన్ రెడ్డి ప్లస్ భారతిరెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటువంటి ఒక అనుమానాలు అయితే వచ్చాయి. ఎందుకంటే భారతీ సిమెంట్లో జగన్ లిక్కర్ కలిసింది అనేది, అంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్లో దోచుకున్న డబ్బంతా కూడా భారతీ సిమెంట్లో పెట్టారనేది ఒక అనుమానం కలిగి ఖచ్చితంగా 1+1 బై 1 గెట్ 1 ఫ్రీ అన్నట్టుగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతిరెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా, లేదా అసలు బిగ్ బాస్ భారతిరెడ్డి గారు అయితే భారతిరెడ్డి గారితో పాటు జగన్ అరెస్ట్ చేస్తారా అనేటువంటి ఒక అనుమానాలతో పాటు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఖచ్చితంగా అబ్దుల్ నజీర్ గారి దగ్గరికి వెళ్ళి మోకరు వెళ్ళారు, నన్ను ఏదైనా అరెస్ట్ చేసినా ఇబ్బంది లేదు కానీ భారతిరెడ్డి గారి దగ్గరకు రావద్దు అని చెప్పేసి అన్నారా అనేటువంటి ఒక అనుమానాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఎందుకని చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల పర్యటనతో ముగించేసుకున్నారు, ఎందుకని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తిరిగి వచ్చేశారు, 6 రోజుల ట్రిప్పులో నారాయణ గారిని మాత్రం అక్కడ పెట్టి వచ్చేశారు అని చెప్పి కొన్ని అనుమానాలు అయితే వచ్చాయి. అయితే సింగపూర్ నుంచి రాకముందే 11 కోట్లు శంషాబాద్కు సంబంధించినటువంటి ఒక సులోచన ఫార్మ్స్ ఏదైతే ఫామ్ హౌస్లో దొరికాయో 12 పెట్టెల్లో 11 కోట్లు, ఈ 11 కోట్లు దొరికాయని వరుణ్ పురుషోత్తం ఎవరైతే ఉన్నారో తను కంప్లైంట్ ఇచ్చాడని చెప్పి తన వాంగ్మూలంతోనే అక్కడ 12 పెట్టెల్లో 11 కోట్లు ఉన్నాయని సంగతి తెలిసింది. దాని మీద రైడ్ చేశారు, దాన్ని పట్టుకున్నారు. అయితే ఇప్పుడు వరుణ్ పురుషోత్తం తీసుకొచ్చినటువంటి ఒక 12 పెట్టెల్లో 11 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి నావి కావు అని చెప్పి
రాజ్ కసిరెడ్డి కోర్టులో పిటిషన్ వేశాడు. కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే ఇది రాజ్ కసిరెడ్డి కాకపోతే ఎవరు అని చెప్పేసి అనుకున్నప్పుడు అబూజా అనే ఒక వ్యక్తి పేరు రావడం, అది మనీ లాండరింగ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా దాన్ని చూడడం, తర్వాత దీనికి సంబంధించి విచారణ కోసం సిట్కి సంబంధించిన స్పెషల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముంబైకి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా హఠాత్తుగా జరిగిపోతున్నాయి. ఇవన్నీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది ద్వారా కొంత సమాచారం ద్వారా వైసీపీ నేతలకు అందడం, ఇక మన చాప్టర్ క్లోజ్ అయిపోయిందా అనేటువంటి ఒక సమాచారం వాళ్ళకు వచ్చేసింది. వెంటనే ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, అబ్దుల్ నజీర్ గారిని కలవడం రావడం, ఇదే టైంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రావడం, లోకేష్ గారు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఎవరైతే సిట్ అధికారైనటువంటి ఒక రాజశేఖర్ బాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన డీజీపీ అయినటువంటి ఒక హరీష్ కుమార్ గుప్తా గారిని కలవడం జరిగింది. హరీష్ కుమార్ గుప్తా గారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి సీఎం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెంటనే హోంశాఖ మంత్రి అయినటువంటి ఒక అనిత గారు కూడా సీఎంని కలవడం జరిగింది. ఇది 6 రోజుల ట్రిప్ కాస్త 4 రోజుల ట్రిప్ కావడం ఏంటి, దాని తర్వాత సిట్కి సంబంధించినటువంటి ఒక రాజశేఖర్ బాబు గారు డీజీపీ గారిని కలవడం ఏంటి, డీజీపీ గారు సీఎంని కలవడం ఏంటి, సీఎంని మళ్ళీ హోమ్ మినిస్టర్ కలవడం ఏంటి ఏదో జరిగిపోతుంది, ఖచ్చితంగా అరెస్టులు అవ్వడం సిద్ధమా అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. అయితే ఇవన్నీ తీసి పక్కన పెడితే జగన్కి అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగుసుకుంటుందా అనేది ఒక డౌట్ అయితే ఏర్పడింది. అది ఏంటి అంటే వాస్తవానికి గతంలో కూడా చూసుకుంటే గతంలో 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఒక నేపథ్యం చూసుకుంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అనడం, దాని తర్వాత కోర్టులు కూడా ఎవరు పడితే వాళ్ళు ఈ యొక్క దాఖలా అంటే ఈ నోటీసులు ఇస్తే అవి తీసుకోరని చెప్పేసి అనకుండా, అవును ఒకవేళ నోటీసులు తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే లేదు ఎవరు పడితే వాళ్ళు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే నా పైన మీరు నోటీసులు ఇస్తారా, నా పైన విచారణ చేస్తారంటే అప్పుడు ఉన్నటువంటి కోర్టు కూడా ఏమన్నాయంటే విచారణ మాత్రమేగా చేసేది, ఒకవేళ చేద్దాం ఏదన్నా సరే ప్రాబ్లం ఉండి ఖచ్చితంగా అనుమానాలు ఉండి అవును మీరు చేశారంటే అప్పుడు మీరు జైలుకి వెళ్తారని చెప్పేసి అనడం, అప్పుడు 16 నెలలు ఉండి రావడం మనం చూసాం. మళ్ళీ సేమ్ కేసు ఇప్పుడు మళ్ళీ బయటపడబోతుంది. మళ్ళీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా గత బుధవారం వేసినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో ఈ పిటిషన్ పైన ఉన్నటువంటి ఒక న్యాయస్థానంలో న్యాయమూర్తులు వాదనలు వినిపించారు. దీన్ని మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. ఒకవేళ ఇక్కడ అరెస్ట్ అయినా లేదా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినా గతంలో మనం చూస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో వారు వైసీపీకి చాలా సన్నిహితులు అని చెప్పుకోవచ్చు, రాజశేఖర రెడ్డి గారికి చాలా అత్యంత ఆప్తులు అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా ఈసారి 10 ఏళ్ళు మినిమం 10 ఏళ్ళు లేదా మ్యాక్సిమం 14 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి బయటికి రాలేడు అని చెప్పేసి అన్నారు. వాస్తవానికి చెప్పుకోవాలంటే విజయ్ మాల్యా కావచ్చు, నీరవ్ మోడీ కావచ్చు, వీళ్ళందరూ కూడా భారతదేశంలో 15,000 కోట్లు 18,000 కోట్లు ఇలాంటి చిన్న చిన్న అమౌంట్లు మాత్రమే వీళ్ళపైన ఈడీ కేసులు ఉన్నాయి. వీళ్ళు తప్పించుకొని ఎక్కడో లండన్లో వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కాకపోతే వాళ్ళు బిజినెస్లు వదిలేసి అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దోచుకున్న సొమ్ము ఎవరిది అంటే ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత ప్రజల్ని మోసం చేసి ప్రజలకు సంబంధించినటువంటి రక్త మాంసాలతో చేసినటువంటి ఒక వ్యాపారం ఏదైతే ఉందో దాంతో సంపాదించుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలా పారిపోవడానికి వీల్లేదు. ఇప్పటికే లిక్కర్ సంబంధించి రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చారు. దాదాపు 6+2 అంటే 8 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 2 థాయిలాండ్లో 6 మంది దుబాయ్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతల్లాగా అంటే ఈ మాట ఎందుకు అంటున్నామంటే లిక్కర్ స్కామ్కి సంబంధించిన ప్రతి ఒక్కరు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అందరూ ఏదో ఒక కేసులో ఖచ్చితంగా అరెస్ట్ అయి ఉన్న వాళ్ళే. లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఒక నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదో ఒక దగ్గరికి పారిపోవడానికి కావచ్చు, లేదంటే మనకు దాక్కున్న వాళ్ళు పట్టుకుని రావడం కావచ్చు, ఇవన్నీ జరిగాయి. సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో సతీ సమేతంగా ఆ గవర్నర్ గారిని కలిసి రావడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే మనకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పారిపోతాడా, ధైర్యంగా
విచారణకు ఎదుర్కొంటాడా? ఇప్పుడు ఏదైతే ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా ఒకవేళ కేసు నమోదైతే, అంటే కూటమికి సంబంధించిన సర్కార్ ఏదైతే ఉందో వీళ్ళు లిక్కర్లో కావచ్చు, మైనింగ్లో కావచ్చు, భూముల్లో కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర వీళ్ళు చాలా అరాచకాలు చేశారు, అక్రమాలు చేశారని చెప్పేసి అన్నటువంటి ఒక వ్యాజ్యం వేయడం జరిగింది. దీనిపైన గతంలో జరిగినట్టుగా సిబిఐ అండ్ ఈడీ కూడా రంగంలో దిగబోతుంది. వీటిపైన విచారణ చేస్తే గతంలో లాగా అరెస్ట్ అయితే 16 నెలలు కాదు, ఈసారి 16 ఏళ్ళు జైల్లో ఉండబోతున్నాడా అనే దాని మీద సోషల్ మీడియాలో, అంటే ఇక్కడ ఏదో వేరే ఏదో సోషల్ మీడియా కాదు, వేరే ఏదో మీడియా కూడా కాదు, సొంత వాళ్ళ పత్రికలు కావచ్చు, సొంత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ కూడా సేమ్ ఇదే ప్రకటించబోతుంది. ఇదే గత 24 గంటలుగా ఈ యొక్క విషయాన్ని సర్క్యులేట్ చేస్తున్నాయి. ఈ యొక్క విషయాన్ని చాలా బిగ్ బ్రేకింగ్ అయితే చూస్తూ వస్తున్నాం. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.